తమిళ స్టార్ హీరో సూర్య లాంగ్ గ్యాప్ తర్వాత కంగువా అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే తెలుగులో ఈ మూవీని భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ విడుదల చేస్తుంది. మైత్రి అంటే ఏపీ, తెలంగాణలో భారీగా థియేటర్లు దొరుకుతాయని ఆశిస్తారు. అయితే కంగువాకు అనుకున్నంత స్థాయిలో థియేటర్లు లేవు. దానికి కారణం మైత్రి పెట్టిన ఫిట్టింగ్. సాధారణంగా సింగిల్ స్క్రీన్ లో షేరింగ్ పద్ధతిలో థియేటర్లు తీసుకుంటూ ఉంటారు. కానీ కంగువాకు మాత్రం రెంటల్ పద్ధతిలో సినిమాలు ఇవ్వాలని మైత్రి నిర్ణయించింది. దాంతో ఏసిఎస్ సినిమాస్ తమ థియేటర్లు కంగువాకు ఇవ్వడానికి నిరాకరించింది. ఏఎంబి మల్టీప్లెక్స్ లలో సైతం కంగువాకు స్క్రీన్లు దొరకలేదు. షేరింగ్ పద్ధతిలో అయితేనే స్క్రీన్లు ఇస్తామని ఏషియన్ కరాఖండిగా చెప్పేసింది. దాంతో మిగిలిన థియేటర్లు కూడా కంగువాను ఆడించడానికి ముందుకు రావడం లేదు. మైత్రి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం పుష్ప 2నే. డిసెంబర్ 5న పుష్ప 2 రాబోతుంది. పుష్పకు కూడా ఇలానే షేరింగ్ పద్ధతిలో థియేటర్లు ఇస్తే మైత్రి బాగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే కంగువాతో థియేటర్లన్నిటినీ ఓ దారిలో తీసుకురావాలనుకుంటున్నారు. కానీ అది ఇప్పుడు వర్కౌట్ అయ్యేదా లేదు. ఇప్పుడు కంగువాకు థియేటర్లు లేకపోతే రేపు పుష్పకు కూడా థియేటర్లు దొరకకపోవచ్చు. పెద్ద సినిమా, పైగా క్రేజ్ ఉన్న సినిమా కాబట్టి పుష్ప 2 రెంటల్ పద్ధతిలో ఆడిస్తారా, లేదంటే కంగువాకు చేసినట్లే డిమాండ్ చేస్తారా అనేది పెద్ద ఫజిల్ గా మారింది. కాకపోతే ఈలోగా కంగువాకు కావలసిన థియేటర్లు దొరకకపోవడంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్స్ చూపిస్తుందని కొంతమంది అంటున్నారు. చూడాలి మరి చివరికి ఎలా మైత్రి మూవీస్ ఈ సమస్యని సాల్వ్ చేసుకుంటుందో.